సో హాయ్ గాయ్స్, నేను ఇవాళ రూబిక్స్ క్యూబ్ ఎలా సాల్వ్ చేయాలో నేర్పిస్తున్నాను అనమాట. ఇది చాలా ఈజీ నేర్చుకోవడం. నేను చాలా ఈజీగా వితౌట్ ఫార్ములాస్ నేర్పించేస్తున్నాను. సో నాకు కూడా రాదు ఫస్ట్ రూబిక్స్ క్యూబ్ ఎలా సాల్వ్ చేయాలో. సో ఈ టెక్నిక్ వల్ల మీరు ఈజీగా నేర్చుకుంటారు. సో లెట్స్ స్టార్ట్. సో ఫస్ట్ అయితే వీటిని మిడిల్ క్యూబ్స్ అంటారు. ఇది ఓన్లీ 2 కలర్స్ ఉంటాయి. సో ఇదేమో కార్నర్ క్యూబ్స్ అంటారు. దీనికి 3 కలర్స్ ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం. రూబిక్స్ క్యూబ్ అనే కలర్స్ వైజ్ ఉంటాయి. కలర్స్ అన్నీ చాలా కలర్స్ ఉంటాయి. సో మ్యాచ్ చేయాలి అంత కలర్స్. ఆ మ్యాచ్ చేసేది నేర్చుకోవాలి ఫస్ట్ అయితే. సో ఇప్పుడు ఇది మిడిల్ ఉంది ఇప్పుడు. సో ఫస్ట్ అయితే అది ఏదైనా కలర్ పెట్టుకోవాలి. నేనైతే ఎప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ చేసేటే గ్రీన్తో స్టార్ట్ చేస్తాను. సో మీరు కూడా ఒక కలర్ పెట్టుకోండి. సో నెక్స్ట్ అయితే ఇప్పుడు ఇది గ్రీన్ గ్రీన్కి ఇక్కడ రెడ్ రావాలన్నమాట. గ్రీన్ రెడ్ ఉన్న క్యూబ్ వెతకండి. ఇక్కడ ఉంది, ఇది ఇక్కడికి తీసుకొని రావాలి. సో దానికి ఇది యూజ్ చేయాలి. అప్పుడు వచ్చేసింది. సో నెక్స్ట్ ఇది తిప్పుకోండి. సో ఇక్కడ గ్రీన్ వైట్ రావాలి. గ్రీన్ వైట్ ఉన్న క్యూబ్ సెట్ చేయండి. ఇక్కడ ఉంది. సో ఇప్పుడు ఇలా చూస్ చేయండి. అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు గ్రీన్ ఆరెంజ్ ఉన్న క్యూబ్ చూసుకోండి. సో ఇలానే ఈ క్యూబ్ మ్యాచ్ చేసేయండి అంతే. సో ఇప్పుడైతే ఇలా ప్లస్ సింబల్ ఫామ్ అయింది. సో ఇక్కడ కూడా ఇలా మ్యాచ్ అయింది అనమాట. అన్నిటికీ మ్యాచ్ అయిపోయింది అలా. సో నెక్స్ట్ అయితే ఇప్పుడు కార్నర్ క్యూబ్స్ అనమాట. ఇక్కడ 3 కలర్స్ ఉంటాయి. సో ఇక్కడ ఏం క్యూబ్ రావాలంటే ఇక్కడ గ్రీన్ ఉండేది, ఇక్కడ వైట్ ఉండేది, ఇక్కడ ఆరెంజ్ ఉండేది రావాలన్నమాట క్యూబ్. ఆ క్యూబ్ అనేది ఇక్కడ ఉంది. సో ఏదైనా ఇక్కడ తీసుకురావాలంటే ఫస్ట్ ఇలా చేయాలన్నమాట. చాలా ఈజీ. ఇలా వేసేస్తే వచ్చేస్తుంది. సో ఈ ప్రాసెస్ తోటి అన్నీ ఉంటాయి. అన్నీ అలానే తెచ్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది. ఇక్కడ గ్రీన్, ఎల్లో, రెడ్ ఉన్న క్యూబ్ వెతుక్కోవాలి. ఇక్కడే ఉంది. సో ఇది ఇలా పెట్టేసుకోవాలి. సో ఇదే ఫార్ములా తోటి అన్ని క్యూబ్స్ అనేది అన్ని పార్ట్స్ అనేవి చేసేసుకోవాలి. సో ఇప్పుడైతే ఈ లేయర్ అనేది ఫస్ట్ లేయర్ అనేది అయిపోయింది. సో ఇప్పుడు సెకండ్ లేయర్ కంప్లీట్ చేయాలి. సెకండ్ లేయర్ కంప్లీట్ చేసాం. థర్డ్ లేయర్ ఇది చాలా ఈజీ చేసేయడం. సెకండ్ లేయర్ అయితే ఎలా చేయాలంటే ఇప్పుడు పైన క్యూబ్స్ అయిపోయినాయి. ఇప్పుడు మిడిల్ క్యూబ్స్ చూడాలన్నమాట. సో ఇక్కడ ఏ క్యూబ్ వస్తుంది? ఇక్కడ రెడ్ ఉంది కాబట్టి ఇక్కడ రెడ్ అండ్ వైట్ క్యూబ్ వస్తుంది. రెడ్ అండ్ వైట్ క్యూబ్ వెతకాలి. ఇప్పుడు రెడ్ అండ్ వైట్ క్యూబ్ లేదు. సో ఇప్పుడు ఇది దీన్ని చూద్దాం. సో వైట్ అండ్ ఆరెంజ్ ఇక్కడ ఉంది. సో ఇక్కడ ఆరెంజ్ ఉంది కాబట్టి ఇది తిప్పుకోవాలి. సో ఇది దీనికి అపోజిట్ సైడ్ తిప్పుకోవాలి. ఇది ఇక్కడ ఉంది కదా. సో ఇటు సైడ్ తిప్పుకొని ఇది డౌన్ అండ్ ఇది ఇట్ అనేసి ఇది పైకి అనేది అంతే. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి కింద నేర్చుకున్నాం చూడు, అలా అనేసేస్తే ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు ఈ ప్రాసెస్ తోటి అన్ని క్యూబ్స్ అనేవి చేసుకోవాలి. అంటే ఇక్కడ ఈ కార్నర్స్ అనేవి ఫిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ ప్రాసెస్ తోటే చెప్పిన ప్రాసెస్ తోటే. సో ఇలానే సెకండ్ లేయర్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు థర్డ్ లేయర్ కంప్లీట్ చేయాలి. సో దానికి ఇలా టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా టర్న్ చేసుకొని సో ఫస్ట్ ఎలా అవుతుందంటే మనకి ఇలా వస్తుంది క్యూబ్. లాస్ట్ థర్డ్ లేయర్ క్యూబ్ ఇలా అన్న వస్తుంది, లేకపోతే ఇలా అన్న వస్తుంది, లేకపోతే ప్లస్ సింబల్ వచ్చేస్తుంది డైరెక్ట్. మన టార్గెట్ ఏంటి? ప్లస్ సింబల్ రావాలి. ప్లస్ సింబల్ వస్తే సాల్వ్ అవుతుంది. సో ఇది ఇలా వచ్చిందండి. ఏం చేయాలి? ప్లస్ సింబల్కి మార్చాలి. సో అప్పుడు ఏం చేయాలి? కొంచెం ఇది ఇలా అనేసేసి ఇలా చాలా సింపుల్. ఇలా అనేసేస్తే మీకు ఇలా వచ్చింది లైన్. సో దాన్ని ఇలా తిప్పుకోండి. ఇలా తిప్పుకుంటే ఇలా అవుతుంది. సో ఇప్పుడు ప్లస్ సింబల్ ఫామ్ చేయాలి. దానికి కూడా ఇదే ఫార్ములా. ఇలా అనేసేసి ఇలా అంతే. ఇప్పుడు ఇదైతే ప్లస్ సింబల్లోకి ఫామ్ అయిపోయింది. సో ప్లస్ సింబల్కి ఫామ్ అయినాక ఇవి కూడా ప్లస్ సింబల్లోకి కావాలన్నమాట. సో ఇప్పుడైతే నాకు వైట్ ఒక్కటే మ్యాచ్ అయింది ప్లస్ సింబల్కి. సో పక్క 2 అయితే మ్యాచ్ అవుతాయి. ఏదన్నా కానీ 2 మ్యాచ్ అవుతాయి ప్లస్ సింబల్స్కి. సో ఇప్పుడు ఇంకొకసారి టర్న్ చేసుకోండి. ఇప్పుడు ఏదైనా మ్యాచ్ అయిందా? నో. ఇంకొకసారి టర్న్ చేసుకొని ఏదైనా మ్యాచ్ అయిందా? నో. ఇంకొకసారి టర్న్ చేసుకున్నాక ఇప్పుడు ఈ 2 అయితే మ్యాచ్ అయినాయి. ఆరెంజ్ అండ్ ఎల్లో మ్యాచ్ అయింది, ప్లస్ సింబల్స్కి వచ్చినాయి. సో దాన్ని అనేది ఇలా పెట్టుకోవాలి. ఒకటేమో ఇటు సైడ్ ఉండాలి, ఇంకోటేమో బ్యాక్ సైడ్ ఉండాలి. సో ఇప్పుడు దాన్ని ఏం చేయాలంటే ఇక్కడ కూడా ప్లస్ సింబల్ రావాలి, ఇక్కడ ప్లస్ రావాలి. సో దానికి ఫార్ములా యూజ్ చేయాలన్నమాట. ఇది ఇలా చాలా ఈజీ అనమాట. సో నెక్స్ట్ ఇప్పుడు అన్ని ప్లస్ వచ్చేసినాయి, అన్నిటికీ ప్లస్ వచ్చేసినాయి. ఇప్పుడు నెక్స్ట్ కార్నర్ క్యూబ్స్ రిమైనింగ్. దీంతో మీ హాఫ్ క్యూబ్ అయిపోయింది.
ఇప్పుడే అసలు ఇది ఉంది. సో ఇప్పుడైతే కార్నర్స్ సెట్ చేసుకోవాలి. సో కార్నర్స్ సెట్ చేసుకునేది ఏంటంటే ఇప్పుడు ఈ క్యూబ్ అని ఇట్లా వస్తాయి అన్నమాట. ఇది కరెక్ట్ ప్లేస్లోనే ఉండాలి, టర్న్ అయి ఉండాలన్నమాట. కరెక్ట్ ప్లేస్లో ఉంది కానీ టర్న్ అయి ఉండాలి. సో అట్లుంటాయి అన్నమాట క్యూబ్స్ మనకి. సో కొన్ని ఇట్లా ర్యాండమ్గా ఉంటాయి అలా. ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ అయితే ఇలా చేసుకోండి. ఈ ఫామ్లో యూజ్ చేయండి ఒకసారి. ఫామ్లో యూజ్ చేసినాక ఎనీథింగ్ వచ్చిందంటే ఓకే, రాలేదు అంటే ఇంకొకసారి ట్రై చేయండి. సో ఇలా చేసుకున్నాక ఒక్కటైతే వచ్చింది నాకు. ఇది ఒక్కటి అనేది మీకు ఇటు సైడ్ పెట్టుకొని సో ఆ ఫామ్లోనే యూజ్ చేయాలి. మళ్ళీ అదే ఫామ్లో యూజ్ చేయాలి. సో అదే ఫామ్లో యూజ్ చేస్తే వస్తుంది పక్క. ఒక 2-3 టైమ్స్ చేయాలి. సో వచ్చేసింది. అంటే కరెక్ట్ ప్లేస్లో ఉన్నాయి కానీ టర్న్ వేయలేవు. దానికైతే కొంచెం పెద్ద ఫామ్లోనే ఉంటుంది. సో అదేంటంటే మీకు మ్యాచ్ కానీ ఇట్లా పెట్టేసుకొని ఈ ఫామ్లో అనమాట. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి చేసుకోండి.